వాహనదారులు తప్పనిసరిగా రూల్స్ పాటించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు ఆది శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. ఇండ్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. భావనను కల్పించుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేసే కార్యక్రమము, ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా డ్రైవింగ్ చేసేటువంటి సందర్భము, డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను రవాణా శాఖ అధికారులు ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు చెప్పి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మోటార్ సైకిల్ ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఆలోచనతోటి డ్రైవ్ చేస్తూ ఆ డ్రైవ్ చేసే క్రమంలో వచ్చిన తోటి ప్రయాణికులతో మర్యాదగా మెదులుతూ ఎక్కడా కూడా యాక్సిడెంట్ అనేది జరగకుండా చూడడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇప్పటికే అనేక రోడ్డు భద్రతా వారోత్సవాలను, సడక్ అనేటువంటి కార్యక్రమంలో ప్రమాదాలను తగ్గించే విధంగా రోడ్లను కూడా వెడల్పు చేసే కార్యక్రమం కానీ, రోడ్లకు ఇక్కడ ఇబ్బంది ఉంటే వాటిని R&B పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లకు మరమ్మతులు చేపట్టే విధంగా కానీ, ఈరోజు తెలంగాణ నలుమూలలో కూడా చక్కటి రోడ్లను వేసి ప్రయాణానికి అనుగుణంగా ఉండేటువంటివి కూడా